సూరవరపు రామారావు గారి 90 years లెగసీ 1936 జూలై 15 తూర్పుగోదావరి జిల్లా వంగలపూడి గ్రామంలో జన్మించిన శ్రీ సూరవరపు రామారావు గారు నలుగురు సోదరుల్లో చిన్నవారు. 1960లో శ్రీమతి రాజ్యలక్ష్మి గారిని వివాహమాడి నలుగురు సంతానం మనువలు మునిమనవలతో ఆదర్శవంతమైన కుటుంబాన్ని నిర్మించారు. సాయిరాం ఫ్యాబ్రిక్స్ స్థాపించి చీరల ప్రింటింగ్, డయింగ్తో పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా రాజకీయ పార్టీల జెండాలు, బ్యానర్ల సరఫరాల్లో 60 ఏళ్లగా విశేష గుర్తింపు పొందారు. ఎన్నో ప్రముఖ నాయకులకు ఆతిథ్యమిచ్చి అందరి అభిమానాన్ని సంపాదించారు. రాజమండ్రిలో తొలి బిల్డర్గా తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి అభయ ప్రాజెక్ట్స్ వ్యవస్థాపకుడిగా 50కు పైగా నిర్మాణాలకు పునాది వేశారు. రాజమండ్రి బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించి క్రెడాయి కోసం 350 చదరపు గజాల విలువైన స్థలాన్ని క్రెడాయి రాజమండ్రి చాప్టర్కు విరాళంగా అందించారు. విద్య పట్ల అపారమైన అభిమానం కలిగిన ఆయన సాయిరాం ఎంబీఏ అండ్ డిగ్రీ కళాశాల చైర్మన్గా విద్యార్థుల భవిష్యత్తుకు దారిచూపారు. ఎంతోమంది విద్యార్థులకు ఉచిత విద్యాదానం చేసిన గొప్ప మనసు ఆయనది. 2002 రాజమండ్రి మొదటి కార్పొరేషన్ ఫామ్ అయ్యాక తన సతీమణి రాజ్యలక్ష్మి గారిని ప్రజాసేవలోకి ప్రోత్సహించి తొలి మహిళా కార్పొరేటర్గా సేవ చేసేలా నిలబెట్టారు. షిరిడీ సాయిబాబాపై అపార భక్తితో షిరిడీ సాయిబాబా ఆలయం, చిన్న ఆంజనేయస్వామి ఆలయం నిర్మించి గత 18 ఏళ్లుగా వేలాది మంది భక్తులతో సాయి సత్యవ్రతాన్ని నిర్వహించారు. 90 ఏళ్ల ఆయన జీవితంలో క్రమశిక్షణ, నిజాయితీ, యోగా, నడక, ఆరోగ్యకరమైన జీవనశైలి ఇవే ఆయన జీవన సూత్రాలు. తన పిల్లలు, మనవలు, మునిమనవలకు విలువలతో కూడిన జీవితాన్ని ఎలా గడపాలో మార్గదర్శకత్వం అందించారు. శ్రీ సూరవరపు రామారావు గారి వారసత్వం ఆయన నిర్మించిన భవనాల్లో మాత్రమే కాదు, ఆయన నాటిన విలువల్లో, ఆయన స్పృశించిన జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన నాకే బ్రహ్మాండంగా ఉన్నా అనే చిరునవ్వుతో ఆయన అందరి హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిలా నిలిచిపోతారు. SRR లివ్స్ ఆన్.